నాగ చైతన్య డైవర్స్ 100% కేటీఆర్ చేయబట్టే అయింది. ఎందుకంటే ఎన్కన్వెన్షన్ హాల్ని కూడగొట్టద్దు అంటే సమంతను నా దగ్గరికి పంపాలి అని చెప్పి ఆయన డిమాండ్ చేశారు. సమంత గారిని వెళ్ళమని చెప్పి నాగార్జున వాళ్ళు ఫోర్స్ చేశారు. కొండా సురేఖ వర్సెస్ టీఎఫ్ఐ, కొండా సురేఖ వర్సెస్ కేటీఆర్. నాగ చైతన్య సమంత గారి పైన కొండా సురేఖ గారు చేసిన వ్యాఖ్యలు టీఎఫ్ఐ యాక్టర్స్ ఏ విధంగా రెస్పాండ్ అయ్యారు, ప్రతి ఒక్కటి కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ ముందు మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం కూడా మర్చిపోవద్దు. కొండా సురేఖ గారు ప్రెస్ మీట్లో కొన్ని కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు. అవన్నీ తీవ్ర స్థాయిలో దుమారం రేపాయి. ఆవిడ మాట్లాడిన మాటలకు టీఎఫ్ఐ మొత్తం రిటర్న్ కౌంటర్ ఇస్తున్నాయి. అయితే ఆవిడ ఏమన్నారంటే, నాగ చైతన్య సమంత విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ గారిని ఆవిడ ప్రస్తావించారు. దాని వెనుక రీజన్ నాగార్జున గారి ఎన్కన్వెన్షన్ కూలగొట్టకుండా ఉండడానికి సమంత గారిని కేటీఆర్ గారి దగ్గరికి పంపాలి అని అతను డిమాండ్ చేశారని, అలానే సమంత గారిని వెళ్ళమని నాగార్జున గారు ఫోర్స్ చేశారని, సమంత గారు వెళ్ళను అని అన్నారని, అందుకు కారణంగా విడాకులు ఇచ్చేశారని కొండా సురేఖ గారు అన్నారు. అంతేకాదు, ఈరోజు సమంత గారి జీవితం ఇలా అవ్వటానికి కారణం కేటీఆర్ గారే అని ఆవిడ ప్రస్తావించారు. కేటీఆర్ గారి కారణంగా 2-3 హీరోయిన్స్ పెళ్లి కూడా చేసుకున్నారు అని, వాళ్ళ ఫోన్స్ ని కేటీఆర్ ట్యాపింగ్ చేయించారని ఆవిడ ఆరోపించారు. దీనికి కేటీఆర్ గారు స్పందిస్తూ ఆయన ఏమన్నారంటే, నాకు ఎలాంటి ఇల్లీగల్ వ్యవహారాలతో సంబంధం లేదు, ఫోన్ ట్యాపింగ్తో నాకు ఎటువంటి సంబంధం కూడా లేదు అని కేటీఆర్ గారు అన్నారు. అయితే ఈ గొడవంతటికి కారణం కొండా సురేఖ గారిని బీఆర్ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. దేనికోసం అంటే, ఎంపీ రఘునందన్ రావు గారు సురేఖ గారి మెడలో దండ వేశారు. దాన్ని సోషల్ మీడియాలో కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ అంటూ పెళ్లి చేసుకుంటున్నట్టుగా ట్రోల్ చేశారు. అలానే ఈ కళ్యాణ లక్ష్మి సాది ముబారక్ అంటే తెలంగాణ స్కీమ్స్. అయితే దీని వెనుక కేటీఆర్ గారి సపోర్ట్ కూడా ఉంది అని ఆవిడ అంటున్నారు. సో దీని కారణంగా ఒక ఈవెంట్లో మీడియా ముందు ఆవిడ ఈ రకంగా ఆరోపణలు చేశారు. దీనిపైన నాగ చైతన్య గారు కూడా స్పందించారు. ఆయన ఏమన్నారంటే, విడాకుల నిర్ణయం అనేది అత్యంత బాధాకరమైనది మరియు దురదృష్టకరమైన జీవితం నిర్ణయాల్లో ఒకటి. చాలా ఆలోచించిన తర్వాత నేను మరియు నా మాజీ జీవిత భాగస్వామి విడిపోవాలని నిర్ణయం తీసుకున్నాం. ఇది శాంతితో మా విభిన్న జీవిత లక్ష్యాల కారణంగా ఇద్దరం పరిణతి చెందిన పెద్దలుగా గౌరవంతో సాగాలని ఆసక్తితో తీసుకున్న నిర్ణయం. అయితే ఈ నిర్ణయంపై ఇప్పటి వరకు అనేక పూర్తి హాస్యాస్పదమైన గాసిప్స్ వచ్చాయి. నా కుటుంబం పట్ల ఉన్న గాఢమైన గౌరవంతో నేను ఇంత మౌనంగా ఉన్నాను. నేడు మంత్రి కొండా సురేఖ గారు చేస్తున్న వాదన అబద్ధం మాత్రమే కాదు, ఇది పూర్తిగా హాస్యాస్పదమైనది. సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత నిర్ణయాలకి మీడియా హెడ్లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటు అని నాగ చైతన్య గారు స్పందించారు. అయితే దీంతో పాటుగా సమంత గారు కూడా స్పందించారు. ఆవిడేమన్నారంటే, స్త్రీగా ఉండడానికి, బయటికి వచ్చి పనిచేయడానికి, స్త్రీల్ని ఆసరాగా భావించే ఆకర్షణీయమైన పరిశ్రమలో మనుగడ సాగించడానికి, ప్రేమలో పడడానికి, ఇంకా నిలబడి పోరాడడానికి దానికి చాలా ధైర్యం, బలం కావాలి. కొండా సురేఖ గారు, ఈ ప్రయాణం నన్ను మార్చినందుకు గర్వపడుతున్నాను. దయచేసి దీన్ని చిన్న చూపు చూడకండి. ఒక మంత్రిగా మీ మాటలకు బరువు ఉందని మీరు గ్రహించాలని ఆశిస్తున్నాను. వ్యక్తిగత గోప్యత పట్ల బాధ్యత వహించాలని నేను మిమ్మల్ని వేడుకుంటున్నాను. నా విడాకుల వ్యక్తిగత విషయం, దాని గురించి ఊహాగానాలు చేయడం మానుకోవాలని నేను అభ్యర్థిస్తున్నాను. విషయాలను ప్రైవేట్ గా ఉంచాలని. నా విడాకులు అనేవి మా అంగీకారం మరియు ఇష్టపూర్వకంగా జరిగాయి. ఎటువంటి రాజకీయ కుట్ర ప్రమేయం లేదు. దయచేసి నా పేరును రాజకీయ పోరాటాలకు దూరంగా ఉంచగలరు. నేను ఎప్పుడూ రాజకీయాలకు అతీతంగా ఉంటాను మరియు అలానే కొనసాగించాలనుకుంటాను. ఈ విధంగా సమంత గారు కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. అంతేకాదు, దీని మీద నాగార్జున గారు కూడా స్పందించారు. ఆయన స్పందిస్తూ ఏమన్నారంటే, గౌరవనీయ మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారి వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాన్ని మీ ప్రత్యర్థులు విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలను గౌరవించండి. బాధ్యత కలిగిన పదవిలో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ రకంగా నాగార్జున గారు అతని ఒపీనియన్ ని ఎక్స్ లో తెలియజేశారు. అంతేకాదు, ఈ ఇష్యూ పైన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ కూడా రియాక్ట్ అవుతూ ఉంది. నాగార్జున గారికి ఎంతో ఆప్తుడైన చిరంజీవి గారు కూడా స్పందించారు. ఆయన ఏమన్నారంటే, గౌరవనీయమైన మహిళా మంత్రి చేసిన అవమానకర వ్యాఖ్యలు చూసి
నేను చాలా బాధపడ్డాను. సెలబ్రిటీలు మరియు సినీ సోదరుల సభ్యులు సాఫ్ట్ టార్గెట్లుగా మారడం సిగ్గుచేటు. మా సభ్యులపై ఇలాంటి దుర్మార్గపు మాటలు దాడులను చేయడం చిత్ర పరిశ్రమగా మేము ఏకదాటిగా వ్యతిరేకిస్తున్నాం. రాజకీయ పాయింట్లను సాధించడం కోసం ఎవరూ కూడా ఈ స్థాయికి దిగజారకూడదు. సమాజంలో జీవించడానికి మంచి ప్రదేశంగా మార్చడానికి మేము మా నాయకుల్ని ఎన్నుకుంటున్నాము. గౌరవప్రదమైన స్థానాల్లో ఉన్న వ్యక్తులు మంచి ఉదాహరణగా ఉండాలి అని చిరంజీవి గారు అతని ఎక్స్లో కూడా పోస్ట్ చేశారు. అయితే నాగార్జున గారికి బంధువైన వెంకటేష్ గారు కూడా స్పందించారు. ఆయన ఏమన్నారంటే, వ్యక్తిగత పరిస్థితి రాజకీయ ముందడుగులో వాడుకోవడం నాకు చాలా బాధ కలిగించింది. బాధ్యతమైన పదవిలో ఉన్న వ్యక్తి రాజకీయ లబ్ధి కోసం వ్యక్తిగత విషయాన్ని ఆయుధంలో మార్చడం దురదృష్టకరం. వ్యక్తిగత జీవితాలను రాజకీయ రంగంలోకి లాగడం ఎవ్వరికీ ఉపయోగపడదు. ముఖ్యమైన నాయకత్వ స్థానాల్లో ఉన్న వ్యక్తులు సమన్వయం పాటించాలని అని ఈ విధంగా నాగచైతన్య సమంత గారి పైన చేసిన వ్యాఖ్యలకు ఆయన ఈ రకంగా ఖండించారు. అంతేకాదు నాగార్జున గారి కుటుంబానికి ఎంతో దగ్గరైన వ్యక్తి మహేష్ బాబు గారు కూడా. అంతేకాదు ఆయన సమంత గారితో కూడా సినిమాల్లో నటించారు. ఆయన దీనిపైన స్పందిస్తూ ఏమన్నారంటే, మంత్రి కొండా సురేఖ గారు మా సినీ ప్రముఖులపైన చేసిన వ్యాఖ్యలను చాలా బాధ కలిగించాయి. ఎదుటివారి మనోభావాలు దెబ్బతినకుండా ఉన్నంత వరకు వాక్స్వాచ్య వినియోగించుకోవచ్చు. సినీ వర్గాన్ని సాఫ్ట్ టార్గెట్ గా మార్చుకోవద్దని పబ్లిక్ డొమైన్ లో వ్యక్తుల్ని అభ్యర్థిస్తున్నాను. మన దేశంలో మహిళలను మరియు మన సినీ సోదరులను చాలా గౌరవంగా చూడాలి. ఈ విధంగా మహేష్ బాబు గారు కూడా ఖండించారు. మనం గమనించినట్లయితే నాగార్జున గారి కుటుంబంతో రామ్ చరణ్ గారికి ఎటువంటి బాండింగ్ ఉందో అందరికీ తెలిసిందే. అలానే సమంత గారితో ఆయన రంగస్థలం సినిమా కూడా తీశారు. రామ్ చరణ్ గారు స్పందిస్తూ ఏమన్నారంటే, కొండా సురేఖ గారు చేస్తున్న ప్రకటనలు బాధ్యత రహితమైనవి, నిరాధారణమైనవి, గౌరవనీయమైన వ్యక్తులను గురించి అసభ్యంగా బహిరంగ వ్యాఖ్యలు చేయడం, సినీ వర్గాలు కలిసికట్టుగా ఉండి మమ్మల్ని ఉద్దేశించి ఇలాంటి నిర్లక్ష్యపు మాటలు ఆడడం ఏమాత్రం సహించం. మన వ్యక్తిగత జీవితాలు మనకి పవిత్రమైనవి మరియు తగిన గౌరవానికి అర్హత కలిగినవి. మనం ప్రజాప్రతినిధులు, మనం ఉద్ధరించాలి, ఒకరినొకరిని చేర్చకూడదు. ఈ ఇష్యూ పైన రామ్ చరణ్ గారు ఈ విధంగా ఖండించారు. అంతేకాదు అల్లు అర్జున్ గారు కూడా అతని ఒపీనియన్ ని ఈ విధంగా తెలియజేశారు. సినీ ప్రముఖులు సినీ కుటుంబాలపై చేసిన నిరాధారణమైన కించపరిచే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఈ ప్రవర్తన చాలా అగౌరవంగా మరియు తెలుగు సంస్కృతి విలువలను విరుద్ధంగా ఉన్నాయి. మనం మొత్తం సమాజంలో గౌరవం మరియు గౌరవాన్ని పెంపొందించే విధంగా ఉండాలి అని ఆయన వాపోయారు. జూనియర్ ఎన్టీఆర్ గారు కూడా ఈ ఇష్యూని వ్యతిరేకించారు. కొండా సురేఖ గారు వ్యక్తిగత జీవితాలను రాజకీయాల్లోకి లాగడం ఆయన తప్పుపట్టారు. పబ్లిక్ ఫిగర్లు, ప్రత్యేకించి మీలాంటి బాధ్యతమైన స్థానాల్లో ఉన్నవారు తప్పనిసరిగా గౌరవాన్ని మరియు గోప్యతను గౌరవించాలి. ముఖ్యంగా సినీ పరిశ్రమ గురించి నిర్లక్ష్యపూరితమైన మాటలని, ప్రకటనలను చూసి నిరుత్సాహంగా ఉంది. ఇతరులు మా పైన నిరాధారణ ఆరోపణలు చేస్తుంటే మేము ఊరుకోం. మనం దీనికంటే పైకి ఎదగాలి మరియు ఒకరి సరిహద్దుల పట్ల మరొకరు గౌరవాన్ని కొనసాగించాలి. ఈ విధంగా ఆయన ఇష్యూ పైన రియాక్ట్ అవుతూ ఆయన బాధను తెలియజేశారు. అంతేకాదు సమంత గారితో నటించిన విజయ్ దేవరకొండ గారు కూడా ఈ ఇష్యూ పైన రియాక్ట్ అవుతూ ఈ విధంగా అన్నారు. ఏం జరిగింది నేటి రాజకీయాలు, రాజకీయ నాయకులు మరియు వారి ప్రవర్తనపై నా ఆలోచనలు మరియు నా భావనలు వ్యక్తీకరించడానికి కష్టపడుతున్నాను. మన బాగోగులు చూసేందుకు, మన మౌలిక సదుపాయాలను మరియు పెట్టుబడుల గురించి మాట్లాడడానికి, ఉద్యోగం మరియు శ్రేయస్సు తీసుకోవడానికి, ఆరోగ్యం గురించి మాట్లాడడానికి మరియు విద్య గురించి మాట్లాడడానికి మా ఓటుని వేశామని రాజకీయ నాయకులకి గుర్తు చేస్తున్నాం. ప్రజలుగా మేము దీన్ని అనుమతించలేం లేదా అంగీకరించలేం. రాజకీయాల్లో ఏ మాత్రం దిగజారకూడదు. ఈ విధంగా సమంత గారి కో యాక్టర్ అయిన విజయ్ దేవరకొండ గారు ఆయన బాధను తెలియజేస్తూ ఈ రకంగా స్పందించారు. అంతేకాదు ఇటువంటి ఇష్యూస్ ఎప్పుడు కూడా స్పందించడంలో మంచు మనోజ్ గారు ముందుంటారు. సో మంచు మనోజ్ గారు దీనిపైన స్పందిస్తూ ఆయన ఏమన్నారంటే, మంత్రి కొండా సురేఖ గారి నుండి ఇలాంటి నిరాధారమైన వాక్యాలు వినడం చాలా బాధాకరం. అధికారంలో ఉన్న మహిళగా మహిళలు విజయం సాధించడం ఎంత సవాల్తో కూడుకున్నదో మీకు అర్థమైనదే. రాజకీయ లబ్ధి కోసం సినీ తారల వ్యక్తిగత జీవితాలపై తప్పుడు ఆరోపణలు ఆమోదకరమైనది కాదు. క్షమాపణలు చెప్పవలసిందిగా నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇంకా చాలా మంది నటులు దీనిపైన స్పందించారు. అయితే ఆర్జీవి గారు అతని ట్వీట్స్ కానీ అతని మాటలు కానీ ఎప్పుడు ఎవరికి అంతుపట్టవు. ఈ ఇష్యూను కూడా ఆయన స్టైల్లో రియాక్ట్ అయ్యారు. ఆయన ఏమన్నారంటే, కొండా సురేఖ గారు సమంత గారికి అపాలజీ చెప్పడం అనేది స్టూపిడిటీ. సమంత గారిని అసలు ఎక్కడ అవమానించారు, ఆవిడ్ని ఒక రకంగా పొగిడారు. నాగార్జున, నాగచైతన్య ఇద్దరు కలిసి ఒక మామగా, ఒక భర్తగా, కోడలుగా తన భార్యని తనకున్న ఆస్తిని కాపాడడం కోసం వెళ్ళమని ఫోర్స్ చేస్తే తను కాదు అని ఆవిడ నచ్చక విడాకులు ఇచ్చి వెళ్ళిపోయింది. అక్కడ సమంతకి జరిగిన అవమానం ఏంటి? సమంతకి పొగిడినట్టు
అవమానించినట్టు కాదు. అయితే ఇక్కడ అవమానించింది ఎవరిని అని అంటే నాగార్జున చైతన్యాన్ని. నా రిక్వెస్ట్ ఏంటంటే ఇంకెప్పుడు ఇలా జరగకుండా దీన్ని సీరియస్ గా తీసుకొని ఇంకోసారి ఇలా జరగకుండా దీనికి ఒక గుణపాఠంగా నేర్పాలి అని ఆర్జీవి గారు స్పందించారు. అయితే ఈ ఇష్యూ గురించి నాంపల్లి కోర్టులో కొండా సురేఖ గారి పైన పరువు నష్టం దావా కూడా వేశారు. ఆవిడ పైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పిటిషన్లు కూడా దాఖలు చేశారు. అయితే కొండా సురేఖ గారు ఈ వ్యతిరేకతను చూసి ఏమన్నారంటే, గాంధీ భవన్ లో నేను మాట్లాడిన మాటలు కేవలం కేటీఆర్ గారి క్యారెక్టర్ కోసం చెప్పడం మాత్రమే అని, అతను రెచ్చగొట్టే మాటలకు నేను భావోద్వేగానికి లోనై ఆయన మీద విమర్శలు చేయాల్సి వచ్చింది అని, నాకు ఎవరి మీద వ్యక్తిగత కోపం గాని వ్యక్తిగత ద్వేషం కానీ లేవు అని, నేనన్న మాటలు అనుకోకుండా నా నోటి నుంచి రావటం జరిగింది అని, ట్వీట్స్ చూసి తను ఎంతో బాధపడ్డానని, నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా అని ఆవిడ అన్నారు. అయితే ఆవిడ మాటలకు స్పందిస్తూ ట్విట్టర్ లో #ఫిల్మ్ ఇండస్ట్రీ విల్ నాట్ టాలరేట్ అనే #తో అందరూ ఈ ఇష్యూ పైన రియాక్ట్ అవుతూ ఉన్నారు. తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అంతా కూడా ఏకధాటిగా దీన్ని వ్యతిరేకించారు. నా ఒపీనియన్ ఏంటంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పర్సనల్ లైఫ్ అంటూ ఉంటుంది. సో ఇంకొక జీవితం కోసం మనం మాట్లాడాల్సి వచ్చినప్పుడు దానికంటూ ఒక లిమిట్, దానికంటూ ఒక బౌండరీస్ కూడా ఉంటాయి. వాటిని దాటి మాట్లాడడం ఏ మాత్రం శ్రేయస్ కాదు. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఎపిసోడ్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది. నేను మీ శరత్, సైనింగ్ ఆఫ్.